ఏంటమ్మా సంగతులు? ఈ 2-3 రోజుల నుంచి నేను నా జాబ్ బిజీలో పడిపోయి పెద్దగా ఇంటి మీద శ్రద్ధ పెట్టలేదు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికేమీ నిక్షేపంగా ఉంది. నీ ప్రవర్తనే కొత్తగా ఉంది. పెద్దదానివి, అడగాల్సిన బాధ్యత నాది. అందులో కొత్త ఏముంది? నా నలత నేను చెప్పకుండానే నువ్వు గ్రహిస్తావు కదమ్మా. సర్లే. మధు, నీ సంగతి ఏంటి? నీ చదువు ఎలా సాగుతుంది? ఓ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ని, దట్ టు డాటర్ ఆఫ్ జననిని అలా అడుగుతావేంటమ్మా? ఐఎమ్ ఆల్వేస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్. ఏంటి కొత్తగా అంత పరిశీలనగా చూస్తున్నారు? నా ఫీలింగ్స్ ఏవో చదవాలనుకుంటున్నారా? ముభావంగా గంభీరంగా ఉండేదానివి సడన్ గా ఇలా ఉల్లాసంగా ఉత్సాహంగా హుషారుగా మా వివరాలు అడుగుతుంటే ఆశ్చర్యంగా ఉందమ్మా. అంటే కారణం తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఆ విషయంలో మీరేం తర్జన భర్జన పడాల్సిన పనిలేదు. కొత్తగా నేను ఓ విషయం తెలుసుకున్నాను. నచ్చింది, ఫాలో అవుదాం అనుకున్నాను. కొత్తగా తెలుసుకునేదేంటి? పర్సనల్ విషయాలని ప్రొఫెషనల్ విషయాల్లో కలపకూడదు అని. ఓ, మంచి నిర్ణయం తీసుకున్నావు. మంచి ఆలోచనకి శ్రీకారం చుట్టిన ఈ శుభ సందర్భంలో నీకిష్టమైన పాయసం చేసి నీ నోరు తీపి చేద్దామని నేను నిర్ణయం తీసుకున్నాను. పాయసమా? గుడ్ గుడ్, త్వరగా చేయమా. మధు రావే, కాస్త హెల్ప్ చేద్దు గాని. దాని మాటల్ని బట్టి నీకేం అర్థం అవుతోందే? ఇక మీ నాన్నతో గొడవలు పడను అనేగా? అంతేగా. ఇప్పుడు అమ్మా నాన్న హాస్పిటల్లో ఓపెన్ గా ఒకరితో ఒకరు చేతులు కలిపి రోజు కలవిడిగా పనిచేస్తారని విడిపోతామనే మాట అమ్మ నోటి నుంచి రాదని నాకు అనిపిస్తుంది. మరి అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకమ్మా. మీ అమ్మని నమ్మడానికి వీల్లేదు. తను మన ఊహలకు అందని మనిషి. ఏదైనా దాని పుర్రెలో పుట్టాల్సిందే కాని మనం చెప్తే వినదు. రా. హాయ్ జనని. చక్రి, ఏం చక్రి, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావా? ఎంతవరకు వచ్చాయి పనులు? ఎవ్రీథింగ్ ఈజ్ వెల్. ప్రాసెస్ స్టార్ట్ అయింది. అవును, నువ్వు ఇవాళ చాలా హ్యాపీగా, స్ట్రెస్ రిలీజ్ అయినట్టుగా, రిలాక్స్గా మాట్లాడినట్టు కనిపిస్తున్నావు. am I right? ఎస్, నాకు నేనుగా ఒక డెసిషన్కి వచ్చాను చక్రి. స్ట్రెస్ అనుకుంటే స్ట్రెస్, వర్క్ అనుకుంటే వర్క్ అంటారు కదా. వర్క్ ఈజ్ వర్షిప్ అని, పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వర్క్ చేయడానికి హెసిటేట్ కావద్దని క్లారిఫై చేసుకుంటూ కంటిన్యూ కావాలని ఫిక్స్ అయ్యాను. ఓ గుడ్. అన్నట్టు హాస్పిటల్ నుంచి రిలీవ్ అయ్యే విషయంలో ఎమ్మెల్యే గారితో మాట్లాడడానికి నేనన్న వీఐపీ ఓకే అన్నారు. నువ్వు టైం డేట్ ఎప్పుడంటే అప్పుడు మనం వెళ్ళి వారిని కలిసి ఎమ్మెల్యే గారితో మాట్లాడిద్దాం. ఇప్పుడు నా నిర్ణయాన్ని చక్రికి ఎలా చెప్పాలి? ఏదేమైనా గుణతో కలిసి పని చేస్తానని చెప్పాలి కదా. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? గుడ్ రా. అవును, మీరు అమ్మని హాస్పిటల్ నుంచి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ఆ విషయమే జననిని అడుగుతున్నా. ఇంతలో నువ్వు వచ్చావు. మీ అమ్మ ఎప్పుడంటే అప్పుడే. ఇంకే అమ్మా, అంకుల్తో కలిసి వెళ్ళు. ఇక హాస్పిటల్లో పనిచేయాల్సిన అవసరం నీకుండదు. డిలే చేయకుండా వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడొచ్చేయండి. నేను అక్కడే పని చేయాలని డిసైడ్ అయ్యాను చక్రి. నువ్వు ఆ విషయంలో శ్రమపడాల్సిన అవసరం లేదు. ఎందుకని అలా డిసైడ్ అయ్యావు? ఎవరైనా ప్రెషర్ పెట్టారా?
లేదా ఏమైనా చేస్తారని భయపడుతున్నావా? ఆహా, నేనెవరికీ భయపడినని దేనికి తలంచనని నీకు తెలుసు కదా. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రెండింటినీ మర్జ్ చేయదలుచుకోలేదు. వర్క్ని వర్క్లా చూస్తూ అక్కడే కంటిన్యూ అవ్వాలనుకున్నాను. ఓకే, నీకు కంఫర్ట్గా ఉంటే కంటిన్యూ, నో ప్రాబ్లం. నేను నువ్వు మేనేజ్ చేసుకోగలవనే నమ్మకం నాకు ఉంది. గో హెడ్. థ్యాంక్ యూ. నువ్వు నా ట్రూ ఫ్రెండ్ అని నాకు తెలుసు చక్రి. ఎన్నో కష్ట నష్టాల్లో నన్ను ఆదుకున్నవాడివి. నాకు చాలా సందర్భాల్లో మనోధైర్యాన్నిచ్చిన వాడివి. నీతో నేను పొరపాటును కూడా అబద్ధం చెప్పను. ఇంకా నేనెప్పుడు ఏ కంప్లైంట్ నీ దగ్గరకు తీసుకురాను, ఓకేనా? అమ్మ సడన్గా ఇలా చేంజ్ అయిందేంటి? తనేదో దాస్తుంది, తెలుసుకోవాలి. గుణ, నిన్న పంతులు గారు చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? నాకు నమ్మకం లేనప్పుడు ఇంకా ఆ విషయం గురించి ఆలోచించడం ఎందుకు? నిర్ణయాలు తీసుకునే అవసరం ఏముంది? హాస్పిటల్ నీ ఒక్కడిది కాదురా, బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు కదా. పంతులు గారి వ్యాపార అభివృద్ధి, హాస్పిటల్ గౌరవ ప్రతిష్టల గురించి పూజ చేయమన్నారే కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు కదా. నీకు నమ్మకం లేదు, నువ్వు ఆలోచించలేదు, ఓకే. కానీ రేపు ఈ విషయం ఎమ్మెల్యే గారికి కానీ ఇతర పార్ట్నర్స్కి కానీ తెలిస్తే మాకెందుకు చెప్పలేదు అనొచ్చు. అప్పుడు నువ్వు ఆన్సరబుల్ అవుతావు కదా. వాళ్ళకి పూజలు పునస్కారాల మీద నమ్మకం ఉండొచ్చు. అంటే ఇలాంటి విషయాల్లో సమిష్టి నిర్ణయం మంచిదని నా అభిప్రాయం. నీకు నమ్మకం లేకపోవటం వల్ల ఫ్యూచర్లో ఏదైనా బ్యాడ్ జరిగితే అందరూ నిన్నే తప్పుపడతారు. ఆ కష్టాలకి నువ్వే బాధ్యుడవని వేలెత్తి చూపిస్తారు. ఆలోచించు. అందరి బాగోగులకు సంబంధించిన విషయం నీకు నువ్వుగా డిసైడ్ అవ్వటం కరెక్ట్ కాదు. ఓసారి ఈ విషయం మిగతా వాళ్ళతో కూడా చర్చించు. సరేరా, ముందు ఎమ్మెల్యే గారికి విషయం చెప్తాను. ఆయన ఏమంటారో చూస్తా. ఇది కరెక్ట్. హలో, గుడ్ మార్నింగ్ గుణ. ఏంటి సంగతులు? సార్, నిన్న ఓ పంతులు గారు పేషెంట్గా మన హాస్పిటల్కి వచ్చారు. మీ హాస్పిటల్కి వస్తూ ఇప్పుడు టెస్టుల కోసం వెళ్తూ నేను గమనించింది ఏంటంటే వాస్తు ప్రకారం ఈ హాస్పిటల్ అంత బాగోలేదు. ఈ హాస్పిటల్ పార్ట్నర్స్ మధ్య కాస్త అపార్థాలు, అపోహలు, మనస్పర్ధలు ఖచ్చితంగా వస్తాయని వాస్తు నాకు చెప్తోంది. శాస్త్రం తెలిసిన వాడిని కాబట్టి, మీరు మంచి డాక్టర్ అని తెలిసింది కాబట్టి పరిహారం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నాను. అవునా? శాస్త్రం తెలిసిన పండితులు చెప్పినప్పుడు ఫాలో అవడం చాలా అవసరం. అర్జెంటుగా పనిచేయి, బ్రహ్మాండంగా పూజ జరిపించు. కాకపోతే నేను ఎలక్షన్ బిజీలో ఉన్నాను, పూజలో కూర్చోవడం కుదరదు. అది అలా అని వాయిదా వేయడం కూడా కరెక్ట్ కాదయ్యా. నాకు భక్తి, దేవుడి మీద నమ్మకం ఎక్కువ. సార్, మీరు లేకపోతే నేను లేకపోతే ఏమయ్యా, జనని ఉంది కదా. జనని నువ్వు కూర్చుని పూజ జరిపించండి. పంతులు గారు చెప్పినట్టు చేయకపోతే ఏదైనా తేడా వస్తే మనం తలలు పట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. అర్జెంటుగా పూజకు ప్రొసీడ్ అవ్వండి. ఓకే సార్. ఎమ్మెల్యే గారు ఏమన్నారు? చెయ్యమన్నారు. నేను చెప్పాను కదా, ఎవరి నమ్మకాలు వాళ్ళవని. పూజ చేయించడం బెటర్. ఏంటంకల్ ఏదో పూజ అని అంటున్నారు? ఏదైనా పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అయిపోవాలి డాడీ. పూజ చేయడం అన్ని విధాలా మంచిది. కాకపోతే ఆ పూజ ఏదో మీరు నా బర్త్డేకి ముందు జరిపించేలా ప్లాన్ చేయండి. మీ పూజ నాకు మంచి చేయొచ్చు. అవునవును, తరుణ్ అన్నట్టు
పుట్టినరోజుకి ముందే జరిపిస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సానుకూలంగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి. ఉభయతారకంగా ఉంటుంది. శుభ ఫలితాలొస్తాయి. మీ అందరిలోనూ సుఖ సంతోషాలు తొంగి చూస్తాయి. అంకుల్ చెప్పేది 100% కరెక్ట్ డాడీ. బెస్ట్ ఎఫర్ట్స్ పెడితేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. కలుపుకొని పోతేనే కలిసి ఉండడం సాధ్యం అవుతుంది. ఆ, అంతే అంతే అంతే. అంతే. కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టుగా పంతులు గారు వచ్చి ఈ కార్యక్రమం మనకి మంచి జరగటానికే చేశారు. ఈ ప్రపోజల్ మనకెంతో హెల్ప్ అవుతుంది. ఇవి పంతులు గారి మాటల్లా లేవు, ఆ దేవుడి ఆజ్ఞలా నాకు అనిపిస్తోంది. డాడీ ఇంకా మీరు ఈ విషయంలో ఏం ఆలోచించొద్దు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్లాన్ చేయండి. అప్పుడు నేను చాలా సంతోషిస్తాను డాడీ. ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్డ్. తరుణ్ కోరుకునేది హాస్పిటల్ బెటర్మెంట్ కోసమే కదా. ఏంటి మీరంతా దేని గురించో హడావిడి పడుతున్నట్టున్నారు? మీలో మీరే సీరియస్గా దేని గురించి అంత డిస్కస్ చేస్తున్నారు? అక్క, నిన్న హాస్పిటల్కి పంతులు గారు వచ్చారు హెల్త్ చెకప్కి. ఆయన హాస్పిటల్ వాస్తు చూసి బ్యాడ్ టైం నడుస్తుంది, ఏవో పూజలు జరిపించాలి అన్నారు. నీకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు కదరా? అసలు ఈ ప్రపోజల్ పెట్టిందెవరు? పంతులు గారు చెప్పారన్నాను కదా, దాన్ని ఎమ్మెల్యే గారు కూడా ఫాలో అవ్వమన్నారు. హాస్పిటల్ ఫ్యూచర్ బాగుండటం కోసం మెయిన్ షేర్ హోల్డర్గా ఆయన చెప్పిన మాట ఫాలో అవ్వక తప్పదు కదా. అవునక్క, హాస్పిటల్ నా సొంతం కాదు కదా. అందరి మాటని గౌరవించాలి. వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఫాలో అవ్వాలి. పూజ జరిపించాల్సిందే. అక్క, నువ్వు రేపే కదా వైజాగ్ వెళ్ళేది? అంటే వేడు నన్నిక్కడి నుంచి పంపించి పూజా కార్యక్రమాలు చెయ్యాలని ఫిక్స్ అయ్యాడన్నమాట. నీకేమన్నా కావాల్సిన ఉంటే షాపింగ్ చేసుకో అక్క, మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. నాకేం అవసరం లేదురా. నేనేం కొనుక్కోదలుచుకోలేదు. డబ్బేం వద్దురా. నా దగ్గర మొహమాటం ఎందుకక్క? పంపించాను చూడు. శివ, పద. ఆ, బాయ్ అక్క. బాయ్ తరుణ్. బైరా. అసలు ఈ పూజ ఏంటి, ఎవరెవరు చేస్తారు అని చాలా అనుమానాలు నీ బుర్రలో మెదులుతున్నాయి కదా. తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పీక్ లెవెల్కి వచ్చేసింది కదా. నేనిక్కడ ఉండకూడదు, ఎలా అయినా పంపించేయాలి అని నీకు చాలా కుతూహలంగా ఉంది కదా. అంతా నీ ఊహత్త. నాకు అలాంటి ఆలోచనే లేదు. నువ్వు మాతో కలిసి ఉంటేనే హ్యాపీ. ఎక్కడో ఉంటే నువ్వేం ఆలోచిస్తావో మాకెలా తెలుస్తుంది చెప్పు. నాకు మైండ్ వాయిస్లు చదవడం తెలుసురా. నాకు మనసులో బుద్ధులు చదవడం తెలుసత్తా. నా మీద అపనమ్మకం పెంచుకుంటున్నావు కదా. అత్త, ఆ ప్రశ్నలన్నీ నన్ను అడగాల్సినవి కావు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, సమాధానాలు వస్తాయి. అయినా నీకు నాకు ఈ చర్చ ఎందుకు చెప్పు? నాకు చాలా పనులున్నాయి, వస్తానత్త. పాపం గుణ బిజినెస్ డెవలప్మెంట్ కోసం నమ్మకం లేకపోయినా పూజ చేయాలనే నిర్ణయానికొచ్చాడు. ఒక విధంగా మంచిదే కదా. పిచ్చి మొహమా, ఈ పూజ వెనక ఏదో మతలబుంది. అసలు ఈ పూజేంటో దాని వెనకాల ఉన్న కథ ఏంటో తేలుస్తా. గుణ పూజకి కూర్చోకముందే వాడి కళ్ళు తెరిపిస్తా, చూస్తూ ఉండు. బిజీనా? అదేం లేదు. ఏమైనా మాట్లాడాలా? అవును, నిన్న హాస్పిటల్కి మీ హాస్పిటల్కి వస్తూ ఇప్పుడు టెస్టుల కోసం వెళ్తూ నేను గమనించింది ఏంటంటే వాస్తు ప్రకారం ఈ హాస్పిటల్ అంత బాగోలేదు. ఈ హాస్పిటల్ పార్ట్నర్స్ మధ్య కాస్త అపార్థాలు, అపోహలు, మనస్పర్ధలు ఖచ్చితంగా వస్తాయని వాస్తు నాకు చెప్తోంది. శాస్త్రం తెలిసిన వాడిని కాబట్టి, మీరు మంచి డాక్టర్ అని తెలిసింది కాబట్టి పరిహారం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు
కుదరదన్నారు. నీతో కలిసి ఎలాగైనా పూజ చేయమని చెప్పారు. నీకేం అభ్యంతరం లేదుగా? హాస్పిటల్ అభివృద్ధి కోసం ఏమైనా చేస్తానని మాటిచ్చాను కదా. థ్యాంక్స్. మరి ఎప్పుడు చేద్దామంటావు? యాజ్ పర్ ది కన్వీనియన్స్ ఆ విషయం నువ్వు డిసైడ్ చేయి. ఎమర్జెన్సీలు సర్జరీలు లేని టైం చూసి నువ్వు డేట్ ఫిక్స్ చెయ్యి. ఇంట్లో ఈ టాపిక్ మాట్లాడుతుంటే హరి విని ఏదైనా నా పుట్టినరోజుకు ముందే జరిపించండి డాడీ అని అన్నాడు. ఫ్లోలో అనేశాను. తను వాడి జ్ఞాపకాల్లోకి వెళ్ళినట్టుంది. పుట్టినరోజు గుర్తుంది, కానీ వాడే గుర్తులేడు. వాడు కోరింది చాలా చిన్న కోరిక, తీర్చడం మంచిది. వాడు సంతోషిస్తాడు, నాకు కూడా తృప్తిగా ఉంటుంది కదా. అయితే రేపో ఎల్లుండో ఫిక్స్ చేద్దాం, ఏమంటావు? మంచి చెడులు చూసి చెప్పాల్సిందే పంతులు గారు కదా. రండి పంతులు గారు, అందుకే పంతులు గారిని తీసుకొచ్చా. కూర్చోండి పంతులు గారు. శుభమస్తు. నమ్మకమే లేదన్న మీరు పూజ చెయ్యాలనుకోవడం చాలా సంతోషం. పూజ చేసుకోవడానికి ఏ రోజు బాగుంటుందో చూసి చెప్తారా? వచ్చింది ఆ పని మీదే కదమ్మా. చూస్తాను, తప్పకుండా చూసి చెప్తాను. కాస్త ఈ డేట్ కన్నా ముందే జరిగేలా చూడండి. అలాగే అయ్యా. అయ్యా, బ్రహ్మాండమైన ముహూర్తం. అన్ని విధాలుగా చాలా బాగుంది. కార్యసిద్ధి, వ్యాపార అభివృద్ధి, గొప్ప కీర్తి ప్రతిష్టలిచ్చే ముహూర్తం ఇది. చాలా సంతోషం పంతులు గారు. మీరు పూజకు కావాల్సిన సామాన్లంటూ చెప్తే నేను అన్నీ రెడీగా పెడతాను. అవసరం లేదండి, పూజకు కావాల్సిన లిస్ట్ అంతా నా దగ్గర ప్రింట్ అయి ఉంది. ఇవన్నీ సమకూర్చుకోండి. ఇకపోతే చెప్పండి. పూజ పూర్తి కాగానే ఒక 5 పెళ్లి కాని పిల్లలకి భోజనం పెట్టి బట్టలు తాంబూలం పెట్టి సమర్పించుకోవాలి. అప్పుడే పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఈ పిల్లల విషయం ముందే చెప్పలేదేంటండి? నమ్మకమే లేదన్న వాళ్ళు పూజకి సిద్ధమవుతారని నేను ఎలా అనుకుంటాను? మీరు సరే అన్న తరువాత కదా పూర్తి విషయం చెప్పేది. అయినా పూజకి పిల్లలు దొరకడం పెద్ద కష్టమేం కాదండి, ఎవరైనా ఒప్పుకుంటారు. హే, అవన్నీ మనం చూసుకోవచ్చులేరా. ఇది కరెక్ట్ అయిన మాట. మరి నేను బయలుదేరతాను. పంతులు గారు, నేను కూడా వస్తాను, ఉండండి. రండి. నేను 2 పిల్లల్ని తీసుకొస్తాను. నేను ఒకరిని తీసుకొస్తాను. నువ్వు ఎవరిని తీసుకొస్తావు? మరి నువ్వెవరిని తీసుకొస్తావు? తెలిసిన వాళ్ళ పిల్లలున్నారు. నేను అంతే. ఓహో, నా కొడుకుని తీసుకురమ్మని అడక్కు జనని. మన అబ్బాయిని తీసుకొస్తానని గుణ అనడే.
రేపు ఊరెళ్ళడం కన్ఫర్మ్ కదా? నో, నేను వెళ్ళకూడదు. వాడు వెళ్ళమన్నా నేను వెళ్ళటం అంత మంచిది కాదు. వెళ్ళకూడదనే డిసైడ్ అయ్యాను. నా వెనకాల, ఈ పూజ వెనకాల ఏదో గూడు పుటాని జరుగుతోంది. ఛ! తరుణ్గాడి మాటలు వింటుంటే నాన్నవిడికి నా గురించి పూర్తిగా చెప్పేసినట్టున్నాడు. నా కుట్రలు కుతంత్రాలు తెలిసినట్టుగా, వీడు చూసినట్టుగా మాట్లాడుతుంటే వీడి మాటల్ని బట్టి నాకు అర్థమవుతోంది. లేకపోతే అంత తెగించి మాట్లాడ్డు, నా మీద సెటైర్లు వెయ్యడు. అయినా ఈ శివ కూడా గుణాకి ఏమీ చెప్పడం లేదు. గుణ ఇంకా నా గ్రిప్లోనే ఉన్నాడని, నా గురించి చెప్తే నా తమ్ముడు నమ్మడని ఫీల్ అవుతున్నారు. కానీ నిజంగా నా తమ్ముడు నా గ్రిప్లో నుంచి జారుతున్నాడు అని అది నాకు మాత్రమే తెలుసు. వాడిని ఎలాగైనా లాక్ చేయాలి. టోటల్గా నా గ్రిప్లో లాక్ చేయాలి. కానీ ఎలా? మీ జంట ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ వేయండి. దేనికి నగలు? ఇప్పుడేం చేస్తారు? మా నాన్న తన అభిమాన కోడలు జనని కోసం చేయించిన నగలు